హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం పూర్ణం బూరెలు రెసిపీ వరలక్ష్మి వ్రతం కోసం ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం మనం 1 గ్లాస్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. 1-2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ రాత్రి మాత్రం 1 గ్లాస్ మినపగుళ్ళు, 2.5 గ్లాసెస్ రేషన్ బియ్యం నానబెట్టుకోవాలి. ఈ టైం లేనట్లయితే మార్నింగ్ 4 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ జారిపోయేలాగోకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనం రౌండ్స్ ఉంటాయి కదా, దాన్ని డిప్ చేసినప్పుడు దానికి స్టిక్ అవుతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు దానిలో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నట్లయితే పైన గోల్డెన్ కలర్లో వస్తుంది, మంచి కలర్లో వస్తుంది. చూసారు కదా, మొత్తం ఇలా మిక్సీ పట్టుకుని దానిలో లైట్గా బేకింగ్ సోడా వేసుకొని 1-2 అవర్స్ పక్కన ఉంచేసేయండి. దీనిలో మనం ఫింగర్ కనుక డిప్ చేసినట్లయితే చూసారు కదా, దానికి ఇలా అంటుకుంటే మనం లోపల పిండి పెట్టేదానికి కూడా అలా స్టిక్ అవుతుంది. అలా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని తీసుకున్న తర్వాత కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. దీనిలో నేను 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకొని పెడుతున్నాను. మనకి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే స్టిక్కీగా ఉండదు. ఇలా 1 or 2 విజిల్స్ వచ్చాక తీసినట్లయితే చూసారు కదా, పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు, ఇలా ఉండాలి. ఇలా ఉన్నదాన్ని వాటర్ మొత్తం వంచేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 3-4 ఇలాచీ కూడా వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా గట్టిగా. నెక్స్ట్ 1 కప్ పచ్చిశనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం తీసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకోవాలి. ఇలా మొత్తం మనకి జాగేరి అనేది కలిసిపోవాలి. ఆ బెల్లం కలిసిపోయి ఇలా పొంగొస్తున్న టైంలో శనగపప్పుది ఉంది కదా, అది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిసిపోవాలి. మెల్లగా మ్యాష్ చేసుకుని దానిలో కొందరికి కొబ్బరి ఇష్టం ఉంటుంది కదా, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని చూసారు కదా, ప్యాన్కి ఇలా సపరేట్ అయ్యి వచ్చే వరకు ఉంచుకోవాలి. నాకు సపరేట్ అయ్యి వచ్చేస్తుంది, సో నేను ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకున్న తర్వాత బాగా కాగాక చూసారు కదా, ఇలా వెంటనే పొంగి వస్తుంది. అలా వచ్చాక మనం పూర్ణం ఇలా రౌండ్స్ చేసుకుని దానిని పిండిలో ఇలా డిప్ చేసుకుని, ఒకవేళ ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, పైన ఊరికే ఇలా రాసేసేయండి. ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, పెద్ద కష్టం కూడా కాదండి పూర్ణాలు చేయడం. అందరూ భయపడుతూ ఉంటారు లోపల పిండి బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడవుతుందని, అది ఏమీ జరగదు. చూసారు కదా, నేను ఎన్ని పూర్ణాలు చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ వచ్చేస్తుంది. ఈజీ రెసిపీ ఇది. వరలక్ష్మి వ్రతంకి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కూడా చెప్పండి. మనం ఇలా చేసినట్లయితే నాకు 20 వరకు వచ్చినాయి పూర్ణాలు మీడియం సైజులో. ఇంకా పెద్దవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చిన్నవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు. చక్కగా 2 సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి. అస్సలు ఆయిల్ కూడా పీల్చదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటి అప్పుడే క్లోజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు, లోపల ఎలా ఉంది బయట ఎలా ఉంది మీకు చూపించకుండా ఎలా క్లోజ్ చేసేస్తాను. చూసారు కదా దగ్గర నుంచి. మనం ఇలా లోపల ఓపెన్ చేసినప్పుడు మంచిగా వస్తుంది. తినేటప్పుడు కూడా స్వీట్గా ఉంటుంది.